ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఫైల్ హ్యాండ్లింగ్. వద్దొద్దు. ముందు మనం అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో చూడొద్దు. అసలు ముందు ఫైల్ అంటే ఏంటో చూద్దాం. ఫైల్ అంటే ఏంటి మామూలుగా? ఏదో ఒక ఫైల్. ఒక టెక్స్ట్ ఫైల్ గానో, పీడీఎఫ్ గానో, సీఎస్‌వి ఫైల్ గానో అది ఏదోటి. సరదాగా నేను ఇప్పుడు నీకేం చేస్తా? నీకు డైలీ ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి మన వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తా. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ లింక్ ఓపెన్ చేసావనుకో నీకు పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుద్ది. సో, అందులో నీకు క్వెషన్స్ ఉంటాయి. నువ్వు వాటిని రీడ్ చేసుకుంటావు. లేదంటే ఇంకొక చోటన ఎక్కడైనా నోట్ చేసుకుంటావో, లేదంటే ఈ ఫైల్ డౌన్‌లోడ్ చేసి నువ్వే డేటా అనేది నీ కొత్త ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని యాడ్ చేసుకొని సేవ్ చేసుకుంటావో, ఏదో ఒకటి చేసుకుంటావు. అవునా? నువ్వు నేను మనిషివి కాబట్టి నీకు నాకు అర్థమవుద్ది బాబాయ్. అది మామూలుగా ఇదో ఫైలు దీన్ని ఓపెన్ చేసాక ఇందులో కంటెంట్ ఉంది. నేను ఈ కంటెంట్ రీడ్ చేస్తాను. ఇన్‌కేస్ నాకు కావాల్సింది ఏమన్నా ఎక్స్‌ట్రా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని, సేవ్ చేసుకొని నా సిస్టమ్‌లో స్టోర్ చేసుకుంటానని అనుకుంటాం. మరి పైథాన్‌కి ఎలా చెప్తాం? పైథాన్‌కి అర్థం కావాలి కదా! అంటే ఈ ఫైల్‌లో ఉన్న డేటాని నేను రీడ్ చేయాలి. లేదంటే ఈ ఫైల్‌లో ఇంకో కొత్త డేటా యాడ్ చేయాలి అని పైథాన్‌తో మనం చేయాలంటే మనకు ఒక కాన్సెప్ట్ కావాలి. సో, ఆ కాన్సెప్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. ఫైల్ హ్యాండ్లింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మన డేటా అనేది పర్మనెంట్‌గా స్టోర్ అవ్వాలనుకుంటే మనం ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. బాబాయ్ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అన్నావు బానే ఉంది. పర్మనెంట్‌గా స్టోర్ చేసుకోవాలంటే డీబీ ఉంది కదా! ఫైల్‌లోనే ఎందుకు స్టోర్ చేయని అడగొచ్చు. కొన్ని కొన్ని సార్లు మనకేంటంటే చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వచ్చేస్తది. బట్ మనం ఆ డేటా అనేది డీబీలో స్టోర్ చేసుకున్నామనుకో, మన కాస్ట్ పెరిగిపోద్ది, అన్నీ పెరిగిపోతాయి. యాక్చువల్‌గా మనకు ఆ డేటా నీడే. బట్ డీబీలో స్టోర్ చేసే అంత నీడ్ కాదనమాట. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక ఫైల్‌లో స్టోర్ చేసుకుంటాం. సో, ఇలాంటి టైంలో మనం డేటా అనేది పర్మనెంట్‌గా స్టోర్ చేయాలి. నాకు ఈ డేటా ఫ్యూచర్‌లో గానీ, ఎప్పుడైనా గానీ యూజ్ చేసుకుంటాను. సో, ఎయిదర్ డీబగ్గింగ్ అయినా సరే, దానికైనా సరే పనికొస్తది అనుకున్నప్పుడు మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామనమాట. సరే బాబు ఇదంతా బానే చెప్పావు. సరే అయితే మరి సర్లే పైథాన్‌తోనే మనం ఫైల్ హ్యాండ్లింగ్ చేద్దాం. సరే మరి చెప్పు నువ్వెలా చేయాలో అని అడిగావనుకో, సరే ఫస్ట్ పైథాన్ దాకా ఎళ్ళొద్దు మనం అసల. ఫస్ట్ నువ్వు అంటే మనం ఫైల్‌లో డేటా రీడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం చెప్పు? సరదాగా ఫైల్ ఓపెన్ చేస్తాం. అందులో ఉన్న డేటాని చదువుతాం, క్లోజ్ చేస్తాం. అలా కాకుండా ఏదైనా కొత్త డేటా యాడ్ చేయాలనుకో, మళ్ళీ ఫైల్ ఓపెన్ చేస్తాను. నాకు కావాల్సిన కొత్త డేటా అనేది ఆ ఫైల్‌లో యాడ్ చేస్తాను, సేవ్ చేస్తాను. సో, అది నా కంప్యూటర్‌లో కూడా పర్మనెంట్‌గా సేవ్ అవుద్దనమాట. ఇదే ప్రాసెస్ కదా నేను చేసేది. సో, ఇది పైథాన్‌లో ఎలా చేస్తామంటే మనకు సింటాక్స్ ఉందనమాట. ఓపెన్ ఫైల్ నేమ్ నువ్వు మోడ్ ఇవ్వాలనమాట. బాబాయ్ ఫైల్ నేమ్ బానే ఉంది. ఈ మోడ్ అంటే ఏంటి? అని అడుగు. ఖచ్చితంగా అడగాలి నువ్వు. సో, ఆ మోడ్ అంటే ఏం లేదు. నువ్వు ఫైల్‌ని ఏ టైప్‌లో ఓపెన్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క సింబల్ అన్నమాట. సో, నీకు దాని గురించి నేను చెప్తాను కంగారు పడకు. సో, నా దగ్గరేంటంటే ఇప్పుడు ఈ ఫైల్ ఉందనమాట. ఏం ఫైలు? మమిత డాట్ టీఎక్స్‌టీ అనే ఫైల్ ఉంది. ఈ ఫైల్‌లో ఒకటి రీసెంట్‌గా పాడిన తమిళ్ పాట యొక్క లిరిక్స్ ఉన్నాయి. సో, ఈ ఫైల్ నేను పైథాన్ ద్వారా ఓపెన్ చేసి, ఆ ఫైల్‌లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తాను చూడు. నేనిప్పుడు ఏం రాసా? ఫైల్ ఈక్వల్ టు ఓపెన్ అని చెప్పి, ఆ ఫైల్ యొక్క పాత్ ఇచ్చి, నేను దాన్ని ఏ మోడ్‌లో ఏం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను దాన్ని రీడ్ చేయాలనుకుంటున్నాను. సో, నేను డేటా రీడ్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ మోడ్ దగ్గర ఆర్ అని ఇచ్చాననుకో, ఆ ఫైల్‌లో ఉన్న డేటాని రీడ్ చేస్తున్నాను అని అర్థం అనమాట. సో, నేనిక్కడ ఇప్పుడు ఫైల్ డాట్ రీడ్ అని రాశాననుకో, ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అంతా వచ్చి నీకు రీడ్ హోల్ కంటెంట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుద్ది. సో, ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేశాను చూసావా? ఏమొచ్చింది? నాకు ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అంతా ప్రింట్ అయింది. అలా కాకుండా నేను ఇక్కడ ఫైల్ డాట్ రీడ్ అని రాశాను కదా ఇందాక. సో, అలా ఫైల్ డాట్ రీడ్ కాకుండా రీడ్ లైన్ అని రాశాననుకో, ఓన్లీ ఒక్క లైనే వస్తదనమాట. అంటే ఫస్ట్ లైన్ ఒక్కటే ప్రింట్ అవుద్ది. కావాలంటే రన్ చేసి చూడు. చూసావా? ఓన్లీ ఒక్క లైనే ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఫైల్‌లో ఉన్న అన్ని లైన్స్ కూడా ఒక లిస్ట్ ఆఫ్ లైన్స్ కింద రావాలి అనుకున్నాననుకో, ఫైల్ డాట్ రీడ్ లైన్స్ అని రాశాననుకో, సో, ఆ ఫైల్‌లో ఉన్న ప్రతి లైను కూడా ప్రతి లైను ఒక ఇండెక్స్ కింద వస్తదనమాట. అంటే ప్రతి లైను ఒక రికార్డ్ కిందొచ్చి మనకి రీడ్ లైన్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుద్దనమాట. చూడు కావాలంటే ఒకసారి నేను ప్రింట్ చేస్తాను. చూసావా? ఇవన్నీ అంటే ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అంతా నాకు లిస్ట్ రూపంలో వచ్చింది. నువ్వేదన్నా ఫైల్‌ని రీడ్ మోడ్‌లో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఫైల్ పాత్ ఇస్తున్నావు కదా! ఇన్‌కేస్ ఆ పాత్‌లో ఫైల్ లేదనుకో, ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ నీకు జనరేట్ అవుద్దనమాట. సరే. సరదాగా ఫైల్‌ని మనం రీడ్ మోడ్‌లో ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం ఫైల్‌ని రైట్ మోడ్‌లో ఓపెన్ చేద్దాం. సరేనా? దానికోసం నువ్వేం చేయక్కర్లా. ఇంతక నువ్వు ఫైల్ పాత్ ఇచ్చి దాని పక్కన రీడ్ రాసావు ఆర్ రాసావు కదా! సో, ఇప్పుడు నువ్వు డబ్ల్యూ రాసావనుకో, ఈ ఫైల్ అనేది నీకు రైట్ మోడ్‌లో ఓపెన్ అవుద్దనమాట. సో, నీకు రైట్ మోడ్ ఏం చేస్తదంటే ఇన్‌కేస్ అక్కడ నువ్విచ్చిన పాత్‌లో గనక ఫైల్ ఉందనుకో, సో, అందులో ఉన్న కంటెంట్ అంతా ఓవర్ రైట్ చేసేసి, కొత్త కంటెంట్ యాడ్ చేస్తదనమాట.
ఇందాక నాకు 'మమిత' గారు ఒక సాంగ్ పాడారు కదా! సో, ఆ పాట లిరిక్స్ అన్నీ నాకు 'మమిత.టీఎక్స్టీ' అనే ఫైల్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు నేను గనక ఆ ఫైల్ ఓపెన్ చేశాననుకో, సో, ఆ ఫైల్‌ని రైట్ మోడ్‌లో ఓపెన్ చేశాననుకో, రైట్ మోడ్‌లో ఓపెన్ చేసి ఫైల్ డాట్ రైట్ అని రాసి ఏమన్నా డేటా యాడ్ చేశాననుకో, ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అంతా ఓవర్ రైడ్ అయిపోద్ది. ఆ కంటెంట్ అంతా ఓవర్ రైడ్ అయిపోయి నాకేం మిగులుతది? ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన కంటెంట్ ఉంది కదా! సో, అది ఉంటదనమాట. ప్రీవియస్‌గా ఉన్న కంటెంట్ అంతా నాకు పర్మనెంట్‌గా పోద్ది. సో, మనం రైట్ మోడ్ యూజ్ చేసినప్పుడు ఏదైనా ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న డేటా అనేది పోద్ది. బట్ ఇందాక మనకి రీడ్ మోడ్‌లో ఓపెన్ చేసాం కదా! ఆర్ అనే మోడ్ యూజ్ చేసి. సో, అప్పుడు మనకేం జరిగింది? మామూలుగా ఇన్ కేస్ ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఒక ఎర్రర్ జనరేట్ చేసింది. బట్ రైట్ మోడ్ ఏం చేస్తదంటే ఇన్ కేస్ నువ్వు ఇచ్చిన పాత్‌లో ఫైల్ లేదనుకో, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తది. సో, కొత్త ఫైల్ క్రియేట్ చేసి, ఆ ఫైల్‌లోకి నువ్వు ఇప్పుడు రాస్తున్న డేటా అనేది యాడ్ అవుద్ది. ఇన్ కేస్ అలా కాకుండా, ఒకవేళ నువ్వు ఇచ్చిన పాత్‌లో ఒక స్పెసిఫిక్ ఫైల్ ఉంది. ఇన్ కేస్ ఆ ఫైల్ ఉందనుకో, అందులో ఏమైనా కంటెంట్ ఉంటే, ఆ కంటెంట్ అంతా ఓవర్ రైట్ చేసేసి, ఇప్పుడు కొత్త కంటెంటే యాడ్ చేస్తదనమాట. సో, ఇప్పుడు నేను ఈ ఫైల్ మామూలుగా నా కంప్యూటర్‌లో లేదనమాట. 'మమిత వర్షన్ 2' అనే ఫైలు నా కంప్యూటర్‌లో లేదు. సో, నేను దీన్ని రైట్ మోడ్‌తో ఓపెన్ చేశాననుకో, లేదు కాబట్టి ఆ ఫైల్ క్రియేట్ చేసి, ఆ ఫైల్‌లోకి ఇప్పుడు నా మాటున బాధకు మాటల క్యూరువ ఈ లిరిక్స్ ఉన్నాయి గదా! ఈ లిరిక్స్ అనేవి ఆ ఫైల్‌లోకి యాడ్ చేస్తదనమాట. సో, ఇప్పుడు ఒకసారి ఆ ఫైల్ నిజంగానే క్రియేట్ అయిందో లేదో చెక్ చేసి చూద్దామా? చూడు నేనిప్పుడు ఓపెన్ చేశానా? చూసావా ఫైల్‌లో ఏ డేటా ఉంది? ఈ కొత్త లిరిక్స్ అనేవి 'మమిత వర్షన్ 2' అనే ఫైల్ నాకు క్రియేట్ అయింది. అందులో ఈ డేటా ఉందనమాట. సో, నేను ఈ ఎగ్జాంపుల్‌లో ఫైల్ డాట్ రైట్ అని రాశాను కాబట్టి ఇదంతా ఒకే స్ట్రింగ్‌లో ఇచ్చా. అలా కాకుండా నేను ఫైల్ డాట్ రైట్ లైన్స్ అని రాశాననుకో, నేను రైట్ చేయాలనుకుంటున్న డేటా అంతా కూడా ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కింద ఇవ్వొచ్చనమాట. ఇప్పుడు మనకి ఇందాకేం చేసాం అంటే ఒక ఫైల్‌ని రైట్ మోడ్‌లో ఓపెన్ చేసాం. బట్ నాకేంటంటే రైట్ మోడ్‌లో ఓపెన్ చేయడం వల్ల ఒక ఇష్యూ ఉంది. ఏంటా ఇష్యూ? ఇన్ కేస్ ఒకవేళ ఆ ఫైల్ అనేది ఉందనుకో, నాకు ఆ ఫైల్‌లో ఉన్న డేటాని ఇప్పుడు నేను ఫైల్ డాట్ రైట్ అని రాశాననుకో, ప్రీవియస్‌గా ఉన్న డేటా అంతా పోతుంది. పర్మనెంట్‌గా పోయి కొత్త డేటా అనేది కొత్త డేటాతో ఓవర్ రైడ్ అయిపోతుంది. సో, మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! సో, ఇలా రైట్ ఫంక్షన్ రాసినప్పుడు సో, మనకి నిజంగానే ప్రీవియస్‌గా ఉన్న డేటా అంతా పోయి కొత్త డేటా యాడ్ అవ్వాలనుకుంటే మనం రైట్ మోడ్‌లో ఓపెన్ చేసి చెయ్యొచ్చు. బట్ అలా కాదు. నేను నాకు ప్రీవియస్ డేటా ఉండాలి. బట్ అందులోకి డేటా యాడ్ చేయాలి. సో, ఇప్పుడు నేనేం జేయాలి? నేను రైట్ మోడ్ యూజ్ చేశాననుకో, అంటే మామూలు పక్కన మోడ్ దగ్గర మెన్షన్ చేసినప్పుడు నేను డబ్ల్యూ మెన్షన్ చేశాననుకో, అదేం జరుగుతుంది? మామూలుగా డేటా అనేది పోతుంది. ప్రీవియస్‌గా ఉన్న డేటా పోయి ఇప్పుడు కొత్త డేటాతో యాడ్ అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే నాకు ప్రీవియస్‌గా ఉన్న డేటా కావాలి. కొత్త డేటా కూడా యాడ్ చేయాలనుకున్నప్పుడు నేను ఆ ఫైల్‌ని ఓపెన్ చేసేటప్పుడు ఏ మోడ్‌తో ఓపెన్ చేస్తా. ఏ మోడ్ ఏం చెప్తదంటే నేనిప్పుడు ఈ ఫైల్‌లో డేటా ఒకవేళ ఫైల్ డాట్ రైట్ అని రాశాననుకో, ప్రీవియస్‌గా ఉన్న డేటా తీసేయను. ఇప్పుడు ఈ డేటా ప్రీవియస్‌గా ఉన్న డేటా ఉంచి, ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తున్న డేటాని లాస్ట్‌లో యాడ్ చేస్తాను అని చెప్తదనమాట. సరే బానే ఉంది. సరదాగా చూద్దాం దా. ఇప్పుడు నేను ఈ ఫైల్‌ని 'మమిత వెర్షన్ 2' అనే టెక్స్ట్ ఫైల్‌ని అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేస్తా. ఏ అనే కోడ్ యూజ్ చేసి. సో, ఇప్పుడు నేను ఫైల్ డాట్ రైట్ అని రాశాననుకో, ఆ ప్రీవియస్‌గా ఉన్న కంటెంట్ ఏమీ పోకుండా ఇప్పుడు నేను యాడ్ చేసిన అంటే ఇప్పుడు నేను రైట్ చేసిన కొత్త కంటెంట్ లాస్ట్‌లో యాడ్ అవుద్దనమాట. సో, కావాలితే సేవ్ చేసి రన్ చేసి చేత్తాను చూడు. సో, ఇప్పుడు నేను సేవ్ చేశాను, రన్ చేశా. సో, ఇప్పుడు ఆ ఫైల్ ఓపెన్ చేస్తే చూసావా? ఈ లిరిక్స్ అనేవి లాస్ట్‌లో యాడ్ అయినయి. ప్రీవియస్‌గా ఉన్న డేటా అంతా అలాగే ఉంది. బట్ ఇప్పుడు నేను ఇది అపెండ్ మోడ్‌లో ఓపెన్ చేసి డేటా యాడ్ చేశాననుకో, అది లాస్ట్‌లో యాడ్ అవుతుంది. అంటే ప్రీవియస్‌గా ఉన్న డేటా ఏది కూడా మనం కోల్పోవట్ల. ఎందుకంటే మనం అపెండ్ మోడ్ ఏం చెప్తుంది? నేను డేటా అనేది లాస్ట్‌లో యాడ్ చేస్తా. ప్రీవియస్‌గా ఉన్న డేటా కూడా ప్రీవియస్‌గా ఉన్న ఏ డేటాని నేను టచ్ చేయను. ఇప్పుడు నేను యాడ్ చేసిన కొత్త డేటా అంతా నీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను అని చెప్తదనమాట. అందుకే మనకి డేటా లాస్ట్‌లో యాడ్ అయింది. నీకు ఫైల్ హ్యాండ్లింగ్‌లో ఈ 3 కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మనం ఇంకో 3 ఉన్నాయన్నమాట. నువ్వు సరదాగా ఆర్ పక్కన ఇందాక మనం ఓన్లీ సింగిల్ ఆరే రాసాం గదా! అలా కాకుండా నువ్వు ఆర్ ప్లస్ అని రాసావనుకో, అప్పుడేం జరుగుతదంటే, నువ్వు ఈ ఫైల్‌ని రీడ్ అండ్ రైట్ చేస్తాను అని అర్థం అనమాట. సో, నేనిప్పుడు 'మమిత' అనే ఫైల్‌ని
ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఎలాగా? రీడ్ అండ్ రైట్ మోడ్‌లో. సో, అప్పుడు నేనేం చేస్తానంటే ఆ ఫైల్‌ని ఓపెన్ చేశా. సో, ఫైల్ డాట్ రీడ్ అని రాసాననుకో నాకు ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్ అంతా వస్తది. సో, ఇప్పుడు నేను ఆ ఫైల్‌లోకి డేటా యాడ్ చేయాలనుకుంటున్నా. సో, నేను అది కూడా చేయొచ్చు. ఫైల్ డాట్ రైట్ అని రాసాననుకో ఆ డేటా అనేది లాస్ట్‌లో యాడ్ అవుద్ది. అలా నాకు లాస్ట్‌లో యాడ్ అవ్వకుండా ఒక పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర యాడ్ అవ్వాలనుకున్నావనుకో నువ్వు కర్సర్ పొజిషన్ ఇవ్వొచ్చనమాట. అప్పుడు నువ్వు ఫైల్ డాట్ సీక్ అని రాసి పొజిషన్ ఇచ్చావనుకో సో, ఆ పొజిషన్ అంటే క్యారెక్టర్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక నంబర్ ఉంటది. సో, 0 నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు ఇక్కడ ఏ నంబర్ అయితే ఇస్తావో ఫైల్ డాట్ సీక్ పక్కన ఒక నంబర్ ఇస్తావు కదా! సో, ఈ నంబర్ నుంచి నువ్వు ఎఫ్ డాట్ రైట్ రాసినప్పుడు కర్సర్ అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచి డేటా యాడ్ అవుద్దనమాట. సో, నువ్వు రీడ్ అండ్ రైట్ మోడ్‌లో ఓపెన్ చేసినప్పుడు కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి డేటా యాడ్ అవ్వడం మొదలెడుతుందనమాట. సో, నువ్వు ఎక్కడైతే కర్సర్ అనేది సెట్ చేయొచ్చు ఎక్కడికి కావాలితే అక్కడికి. సో, మనకి ఆర్ ప్లస్ ఉన్నట్టే డబ్ల్యూ ప్లస్ కూడా ఉంటదనమాట. డబ్ల్యూ ప్లస్ ఏం చేస్తదంటే, ఆ ఫైల్‌ని ఇప్పుడు నువ్వు డబ్ల్యూ ప్లస్ అని చెప్పి ఆ ఫైల్ ఓపెన్ చేసావనుకో, ఆ ఫైల్‌లో ఉన్న ప్రీవియస్ కంటెంట్ అంతా పోద్ది. నీకు ఫ్రెష్ కంటెంటే వస్తదనమాట. బట్ ఏంటంటే నువ్వు ఆఫ్టర్ అంటే రైట్ చేసాక కూడా నువ్వు రీడ్ చేయాలనుకున్నావనుకో, ఈ డబ్ల్యూ ప్లస్ మోడ్‌లో ఓపెన్ చేయొచ్చనమాట ఫైల్‌ని. సో, నేనిప్పుడు ఏం చేశాను, ఈ ఫైల్‌ని డబ్ల్యూ ప్లస్ మోడ్‌లో ఓపెన్ చేశా. సో, ఇప్పుడు నువ్వు డబ్ల్యూ ప్లస్ మోడ్‌లో ఓపెన్ చేస్తే ఆ ఫైల్‌లో ఉన్న డేటా అంతా ఎగిరిపోయి నీకు ఇప్పుడు ఫైల్ అనేది ఎంప్టీ అనమాట. సో, నేను ఇప్పుడు ఈ ఫైల్‌లోకి కొంచెం డేటా యాడ్ చేశా. సో, ఈ డేటాని నేను రీడ్ చేయాలనుకున్నాననుకో, ఫైల్ డాట్ రీడ్ అని రాస్తే ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన డేటా కూడా నాకు డిస్‌ప్లే చేస్తది. సో, నేను ఎప్పుడైతే ఫైల్ డాట్ అంటే డబ్ల్యూ ప్లస్ రాసినప్పుడు ఆ ఫైల్ అనేది సో, ఆ ఓపెన్ చేస్తున్న ఫైలు నేను రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు అని అర్థం అనమాట. సేమ్ మనకి డబ్ల్యూ ప్లస్ ఎలా ఉంది? ఆర్ ప్లస్ ఎలా ఉందో ఏ ప్లస్ కూడా ఉంటదనమాట. ఈ ఏ ప్లస్ ఏం చెప్తదంటే నేను ఈ ఫైల్‌ని ఎపెండ్ ప్లస్ రీడ్ మోడ్‌లో ఓపెన్ చేస్తాను అని అర్థం అనమాట. సో, నేను ఎప్పుడైనా ఒక ఫైల్‌ని ఏ ప్లస్‌తో ఓపెన్ చేశాననుకో నేను ఆ ఫైల్‌లోకి డేటా యాడ్ చేస్తాను. సో, నాకు ఇన్ కేస్ ఆ ఫైల్‌లో ఏ డేటా ఉందో తెలుసుకోవాలనుకుంటే రీడ్ చేస్తాను అని చెప్తుంది. మనకి రీడ్ ప్లస్‌కి దీనికి తేడా ఏంటనుకుంటున్నావు? నేను రీడ్ ప్లస్‌లో మామూలుగా ఏ ఫైల్ అయినా ఓపెన్ చేసి సీక్ అనే పొజిషన్ అంటే ఒక పొజిషన్ సెట్ చేసి అక్కడ డేటా రైట్ చేయొచ్చు కదా! సో, నేను అక్కడ డేటా యాడ్ చేస్తున్నా. బట్ నేను ఎప్పుడైతే ఎఫ్ అండ్ ప్లస్ మోడ్‌లో ఓపెన్ చేశానో నేను అది కర్సర్ అనేది స్టార్టింగ్ నుంచి ఉంటది. సో, నేను ఎప్పుడైనా డేటా గనక ఫైల్ డాట్ రైట్ అని రాసాననుకో నువ్వు కరెంట్ పొజిషన్ ఎక్కడైనా ఉన్నయి. అంటే నువ్వు పొజిషన్ అనేది సీక్‌లో అంటే నువ్వు ఫైల్ పొజిషన్ సీక్ పెట్టి ఎక్కడైనా మెన్షన్ చేసావనుకో, అది అక్కడే ఉంటది. బట్ నీకెప్పుడు కూడా డేటా అనేది ఎప్పుడు లాస్ట్‌లోనే యాడ్ అవుద్దనమాట. సో, మనకి ఆర్ ప్లస్ అంటే ఏంటి? డబ్ల్యూ ప్లస్ అంటే ఏంటి? ఏ ప్లస్ అంటే ఏంటో అర్థమైంది. ఆర్ ప్లస్ అంటే నేను ఆ ఫైల్‌ని రీడ్ అండ్ రైట్ మోడ్‌లో ఓపెన్ చేస్తున్నా. మనం ఎప్పుడైనా ఉన్న ఫైల్‌ని మోడిఫై చేయాలనుకున్నప్పుడు అంటే ఓల్డ్ డేటాని డిలీట్ చేయకుండా మోడిఫై చేయాలనుకున్నప్పుడు మనం రీడ్ ప్లస్ అని వాడతాం. సీక్ యూజ్ చేసి మనం ఒక పర్టిక్యులర్ పొజిషన్ సెట్ చేసి అంటే మన కర్సర్‌ని ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడ మనం డేటా యాడ్ చేయొచ్చు. అర్థమైందా? అలాగే మనం డబ్ల్యూ ప్లస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అంటే నేను ఒక కొత్త ఫ్రెష్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ నేను ఇచ్చిన పాత్ గనక ఆ పాత్‌లో గనక ఫైల్ లేదనుకో కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది. బట్ నేను కొత్తగా యాడ్ చేసిన డేటాను కూడా రీడ్ చేయాలనుకున్నప్పుడు అంటే నాకు రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ కావాలనుకున్నప్పుడు రైట్ ప్లస్ వాడతామనమాట. బట్ మనం రైట్ ప్లస్ వాడినప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది. ఇన్ కేస్ ఒకవేళ నువ్విచ్చిన ఫైల్ అనేది ఉందనుకో ఆల్రెడీ నీ కంప్యూటర్‌లో. ఆ ఫైల్‌లో ఉన్న డేటా అంతా ఓవర్ రైడ్ అయిపోద్ది. నువ్వు ఇప్పుడు యాడ్ చేసిన కంటెంటే వస్తది. సో, ఇదొక్కటి నువ్వు మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకే బాబాయ్. నాకు ఆర్ ప్లస్ అంటే అర్థమైంది. డబ్ల్యూ ప్లస్ అంటే అర్థమైంది. మరి ఏ ప్లస్ ఎప్పుడు యూజ్ చేస్తాం అని అడిగావనుకో, యెస్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఏ ప్లస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నేను ఓపెన్ చేసిన ఫైల్‌లోకి డేటా యాడ్ చేయాలనుకుంటున్నా, రీడ్ చేయాలి అనుకుంటున్నాననుకో, నువ్వు ఏ ప్లస్ యూజ్ చేస్తావు. బట్ నువ్వు మామూలుగా రీడ్ ప్లస్‌లో యూజ్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ కర్సర్ అనేది ఒక స్పెసిఫిక్ పొజిషన్‌లో పెట్టి డేటా యాడ్ చేసావు కదా! సో, నువ్వు ఏ ఏ ఏ ప్లస్ యూజ్ చేసినప్పుడు నువ్వు ఏ పొజిషన్‌లో పెట్టినా సరే డేటా నువ్వెక్కడ సీక్ అనేది ఎక్కడైనా పెట్టు. బట్ నీకు డేటా మాత్రం లాస్ట్‌లోనే యాడ్ అవుద్దనమాట. నువ్వు ఫైల్ డాట్ రైట్ అని రాసావనుకో, ఆ ఫైల్‌ని ఏ ప్లస్‌లో ఓపెన్ చేసి నువ్వు ఫైల్ డాట్ రైట్ అని రాసావనుకో, అది ఎట్టి పరిస్థితిలోనూ నీకు డేటా అనేది బాటమ్‌లోనే యాడ్ అవుద్ది అని అర్థమనమాట. సో, నీకు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఒక ఐడియా వచ్చిందా? నువ్వు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నావు బానే ఉంది. అసలు ఈ ఫైల్‌లోకి ఏదన్నా ఒక ఫైల్ క్రియేట్ చేయాలన్నా, అందులోకి డేటా యాడ్ చేయాలన్నా, ఉన్న డేటాని అప్డేట్ చేయాలన్నా, పర్మనెంట్‌గా నేను ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలన్నా సరే ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తాను.
నువ్వు ఇప్పుడు కాన్సెప్ట్ వారీగా తెలుసుకున్నావు అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటని. సో, ఇది మన రియల్ టైమ్‌లో పెద్ద పెద్ద కంపెనీస్‌లో డెవలప్ చేసేవాళ్ళు కూడా ఈ ఫైల్ హ్యాండ్లింగ్ యూజ్ చేస్తారు. ఎలా యూజ్ చేస్తారనుకుంటున్నావు? వాళ్ళొక వాళ్ళు కోడ్ బేస్‌లో ఒక లాగ్ ఫైల్ క్రియేట్ చేసుకుంటారు. ఆ లాగ్ ఫైల్‌లోకి కస్టమర్ చేసే ప్రతి యాక్షను కూడా అందులో సేవ్ చేసుకుంటారనమాట. ఎలాగా? మెయిల్ పంపించడని గానీ, హి ఓపెన్డ్ ది అంటే ఒక యాప్ ఓపెన్ చేసాడని గానీ, సో, ఎవ్రీథింగ్ కస్టమర్ ఆ యాప్‌లో చేసే ప్రతి యాక్షన్‌ని వాళ్ళ యొక్క డీబగ్గింగ్ కోసం ఆ లాగ్ ఫైల్‌లోకి అపెండ్ చేస్తారు. లోపల కోడ్ బేస్ యూజ్ చేసి. సో, ఎప్పుడైనా సడెన్‌గా కస్టమరు మామూలుగా కంపెనీకెళ్ళి నాకిది పని చేయట్లా, ఇక్కడి నుంచి రావట్లేదని బ్యాంకింగ్ సర్వీసెస్‌లో కూడా నాకు క్రాష్ అయిపోయింది, కార్డ్ యాడ్ అవ్వట్లా ఇయన్నీ చెప్పారనుకో, వాళ్ళు ఇన్‌కేస్ డీబగ్గింగ్ చేయాలనుకుంటే ఆ లాగ్ ఫైల్ యూజ్ చేసి అంటే ఆ లాగ్ ఫైల్ ఓపెన్ చేస్తే ఆళ్ళకి అర్థమవుద్ది. ఎక్కడ క్రాష్ అయ్యింది, యూజర్ ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తే పోయిందో అని తెలుస్తది. సో, డెవలపర్స్ ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా యూజ్ చేస్తారంటే డీబగ్గింగ్ కోసం. గమ్మున ఏదైనా కస్టమర్ వచ్చి నాకు సడెన్‌గా పని చేయట్లేదంటే అసలు ఎందుకు పని చేయట్లేదో ఆళ్ళు వెరిఫై చేయడానికి లాగ్ ఫైల్ ఒకసారి రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ప్రతి యాక్షన్ ఈ లాగ్ ఫైల్ అపెండ్ చేసి స్టోర్ చేస్తున్నారు కదా! సో, అలాగనమాట. అయన్నీ నీకు నార్మల్‌గా ఇదంతా ఏం తెలుసుకోక్కర్లా. జస్ట్ నీకు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో అర్థమైంది. ఎప్పుడు యూజ్ చేస్తామో అర్థమైతే సరిపోద్ది. నీకు ఇంకా డెప్త్‌గా కావాలి, ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే గనక నువ్వు ఇంకా డెప్త్‌గా ఆన్‌లైన్ రిసోర్సెస్‌లో నేర్చుకోవచ్చనమాట. గూగుల్‌లోకెళ్ళి ఇంకా డెప్త్‌గా సెర్చ్ చేసి నువ్వు తెగ ప్రాక్టీస్ చేసి నీకు కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి నేను వాట్సాప్ పీడిఎఫ్‌లు ఇచ్చా. నువ్వు వాటిలతో పాటు నీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇంకా బాగా ప్రాక్టీస్ చెయి. సరేనా? నీకు ఫైల్ హ్యాండ్లింగ్ అనేది అర్థమైందనుకుంటున్నా. ఈ కాన్సెప్ట్ బాగా లెంతీగా చెప్పా. ఎందుకు లెంతీగా చెప్పానంటే నీకొక బేసిక్ ఐడియా రావాలని. ఇన్‌కేస్ సెషన్ బోరింగ్ అనిపిస్తే సారీ బాబోయ్. నీకు వీడియో గనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిచ్చి నీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిందనుకో, వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకు. సరేనా? రేపొద్దున కలుద్దాం.